నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఇంకా ఈ రోజు నుంచి మనకు దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా గైస్. అందుకని నేను ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్నం చూపించబోతున్నాను. మధుర మీనాక్షి అమ్మవారికి నివేదించే విధంగా నేను గూడాన్నాన్ని చూపించబోతున్నాను. అందరూ తప్పకుండా ఈ ప్రసాదాన్ని అమ్మవారికి ఈ దసరా నవరాత్రుల్లో నివేదించండి. ముందుగా ఒక కుక్కర్లో గంట సేపు నానబెట్టిన చిట్టి ముత్తల బియ్యం తీసుకోవాలి. నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను. మనము ఏ కప్పు తీసుకుంటే బియ్యము అదే కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ తీసుకోండి గైస్. నా దగ్గర చిట్టి ముత్తల బియ్యం ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మామూలు బియ్యంతోనే చేయండి గైస్. ఒక గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగి మళ్ళీ కుక్కర్లోకి తీసుకొని ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు తీసుకొని హై ఫ్లేమ్లో 4 విజిల్స్ దానేయండి. ఇలా విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత చూడండి గైస్, ఇట్లా మరి మెత్తగా ఏమీ ఉడకవు, మనకు ఈ మెయిన్ చాలు గూడాన్నానికి కాబట్టి. ఇప్పుడు ఈ ఉడికిన అన్నాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల బెల్లం తీసుకోవాలి. 3 కప్పుల బెల్లం తీసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఈ బెల్లం అంతా కరిగి కొంచెము బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఇట్లా డార్క్గా బెల్లం ఉండేది తీసుకోండి గైస్. తెల్ల బెల్లం గిన్నె తీసుకుంటే గిన ఇంకా ఇంకొక పావు కప్పు నీళ్ళు ఎక్కువ పోసుకొని బాగా ఉడకబెట్టుకోండి, బాగా కలర్ వచ్చేట్లుగా. ఇప్పుడు ఈ అన్నంలోకి ఇందాక కదగబెట్టుకున్న బెల్లం నీళ్ళు పోసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు పోసుకున్న తర్వాత దీన్ని అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోవాలి. ఇది బాగా ఇలా దీన్ని ఒక 15 నిమిషాలు బాగా ఉడకబెట్టేసుకోవాలి, అంత దగ్గరకు అయ్యేట్లుగా. ఈ 15 నిమిషాల లోపు మనం ఎంత బియ్యం తీసుకున్నామో అంత నెయ్యి తీసుకోవాలి. అంత నెయ్యి తీసుకొని 2 నిమిషాలకు ఒకసారి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటూ మనము బాగా కలుపుకుంటూ ఒక 15 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా మనము ఎక్కువ క్వాంటిటీ నెయ్యి తీసుకొని ఉడకబెట్టడం వల్ల దీనికి ఈ ప్రసాదం యొక్క రుచే కాదు, కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా షైనింగ్గా ఉంటుంది చూడండి గైస్. ఇట్లా అంతా దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి లో ఫ్లేమ్లో. ఎంత బాగా ఈ ప్రసాదానికి మెదపు వచ్చిందో చూడండి గైస్. మనము ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. ఎక్కువ పచ్చకర్పూరం వేసుకుంటే చేదైపోతుంది, తినలేము. కాబట్టి లైట్గా కొంచెం చిటికెడే అంటే చిటికెడే పచ్చకర్పూరం, అలాగే ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి పిరికెడంత జీడిపప్పు వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేపుకున్న దాన్ని మనం ప్రసాదంలోకి వేసుకొని కలుపుకుంటే మన గూడాన్నం రెడీ గైస్. ఇలా ఒక గిన్నెలోకి నేను గూడాన్నాన్ని తీసుకొని ఈ ప్రసాదం పైన వేపుకున్న జీడిపప్పు నెయ్యి వేసుకున్నాను గైస్. ఇలా అమ్మవారికి ఈ గూడాన్నాన్ని నివేదించుకొని అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ వీడియో కింద గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ 2 గంటలు అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్. బాయ్.